వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మోంతా తుఫాను తీరం దాటింది. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం అయితే మట్టుకి ఏమి లేకపోయినా మనం చూడొచ్చు. ఇప్పుడు విశాఖ సముద్ర తీరం వద్ద అయితే ఉన్నాం. సముద్రం మొత్తం అంతా అల్లకొల్లోలంగా ఉంది. ఏదైనా వర్షం అయితే మట్టుకి లేని పరిస్థితి విశాఖపట్నంలో అయితే ఏర్పడింది. అయితే మనం చూడొచ్చు తీరం దాటిన మోంతా తుఫాను మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటిన మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటి ప్రస్తుతం బలహీనపడి తుఫానుగా మారిన మోంతా తుఫాను మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 90 కిలోమీటర్లు, విశాఖ 250 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 470 కిలోమీటర్ల దూరంలో తుఫాను అయితే కేంద్రీకృతం అయితే ఉంది. రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. తుఫాను ప్రభావంతో ఈరోజు గాలులు కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. గంటకు 75 నుంచి 85 కిలోమీటర్లు, గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీచే అవకాశం అయితే ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అల్లూరు, అలాగే అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. రానున్న 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు వాతావరణ శాఖ. అత్యధికంగా కావలలో 23 సెంటీమీటర్లు అయితే వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతానికైతే మొత్తానికి ఈ తీరం దాటిన సమయంలో ఎక్కడైతే ఈ తీరం దాటుతుందో అక్కడైతే మటుకి ఈ వర్షాలు అయితే కురిస్తే మొత్తం శ్రీకాకుళం నుంచి మొత్తం రాష్ట్రం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో ఈ విండ్ ఈదురుగాలులు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మనకైతే ప్రస్తుతానికైతే విశాఖలో నుంచి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే ఏం తెలియజేసిందంటే మొత్తం 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు అయితే వీస్తాయి ఈ తీరం దాటిన సమయంలో అని చెప్పి అయితే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మనం విశాఖ సముద్ర తీరం వద్ద అయితే మట్టుకి మామూలుగా రఫ్ సీ అయితే ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో గాలిలో అయితే మటుకి 50 నుంచి 60 కిలోమీటర్లు విండ్ స్పీడ్ అయితే ఉంది. మొత్తానికైతే ఇక్కడ ప్రశాంతంగానే ఉందనే చెప్పాలి. నిజంగా వర్షం విషయంలో అయితే మటుకి ఎటువంటి వర్షం అయితే లేదు. తెల్లవారుజాము నుంచి రానున్న గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా ఎక్కడైతే ఈ తీరం దాటుతుందో అక్కడైతే మటుకి సహాయక చర్యలు అయితే విస్తృతంగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ ద్వారా అయితే తెలుసుకుంటున్నారు. మొత్తం లోకేష్ దగ్గరుండి ఈ తుఫాను సహాయక చర్యలని పర్యవేక్షిస్తున్నారు. అలాగే డిజాస్టర్ టీమ్ హోంమంత్రి అనిత నేతృత్వంలో మొత్తం అధికారులందరికీ అలర్ట్ అయితే చేస్తున్నారు. ఎక్కడికెక్కడ చెట్లు అయితే మటుకి ఈ విండ్ స్పీడ్కి అయితే మటుకి చెట్లు అయితే భారీగా నేల కొలుగుతున్నాయని చెప్పాలి. విశాఖపట్నంలో కూడా చాలా చెట్లు అయితే నేల పడిపోవడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ వాళ్ళు హుటాహుటినైతే మటుకి ఎవరికి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు వెంటనే క్లియరప్ చేయడం నిజంగా అది మంచి పరిణామం. ఈ నేపథ్యంలోనే మొత్తం విశాఖపట్నంలో 50 నుంచి 60 కిలోమీటర్ల విండ్ నేపథ్యంలో ఇంకే ప్రస్తుతానికైతే మటుకి వర్షం కూడా లేదు, ప్రశాంతంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ప్రజలైతే ప్రధానంగా ఈ గాలిలో ఈ వాతావరణం నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈరోజు కూడా ఈ విశాఖ జిల్లాలో మొత్తం స్కూళ్ళకైతే సెలవులు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ప్రస్తుతానికైతే విశాఖ వాతావరణం అయితే మటుకు విండ్ స్పీడ్తో అయితే మటుకి 50 నుంచి 60 కిలోమీటర్లు గాలులు అయితే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో వర్షం ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇది విశాఖలో ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.